హలో గైస్, ఎల్డెక్స్ క్లాస్కి స్వాగతం. ఇవాళ మనం జాగ్రఫీ జీసీలీ యాంగ్ సిరీస్లో భాగంగా అందులోని సెకండ్ చాప్టర్ ద ఎర్త్స్ క్రస్ట్ అనే చాప్టర్ నుంచి సెకండ్ పార్ట్ని డిస్కస్ చేస్తున్నామండి. ఓకే, దిస్ సెకండ్ పార్ట్ మనకి ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ రాక్స్ అండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యూపీఎస్సీ. ఓకే, రాక్స్ యొక్క క్లాసిఫికేషన్ మనం చాలా రకాల రాళ్ళని చూస్తుంటాం. ఓకే, సో ఆ రాళ్ళన్నీ ఒకే రకంగా ఉంటాయంటే ఒకే రకంగా కనిపించవు. ఒక్కొక్క రాయి ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దాని యొక్క ప్రాపర్టీస్ ఒకేలా ఉంటాయి. సో ఆ రాళ్ళ యొక్క క్లాసిఫికేషన్ గురించి మొత్తం డీటెయిల్డ్గా మనం ఈ క్లాస్లో తెలుసుకుందామండి. ఓకే, సో క్లాస్లోకి వెళ్ళే ముందు లెట్ మీ మేక్ అన్ అనౌన్స్మెంట్. ఓకే, ఎల్టీఎక్స్ క్లాసెస్ 4th యానివర్సరీ సందర్భంగా మీకు అన్ని కోర్సుల మీద కూడా 20% వరకు ఆఫ్ అందిస్తుంది. ఫ్లాట్ 20% ఆఫ్ అందిస్తుంది. ఓకే, అండ్ ఈ ఆఫర్ మీకు 30th జూన్ వరకు వ్యాలిడ్గా ఉంటుంది. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన కోర్స్ని ఎన్రోల్ అవ్వండి. ఓకే, అలాగే మీరు ఒకవేళ వైజాగ్లో ఉండి ఆఫ్లైన్లో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్, చాలా ఎఫోర్డబుల్ ప్రైసెస్లో, ఒక అందరికీ అందుబాటులో ఉండే ప్రైసెస్లో కేవలం 45,000 రూపాయలకే యూపీఎస్సీ కోర్స్ని ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తుందండి. ఓకే, ఇందులో మీకు జనరల్ స్టడీస్ అండ్ సీసాట్ రెండు కలిపి లభిస్తాయి. ఓకే, అండ్ దీనికి 1st జూలై నుంచి కొత్తగా బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో కింద కనిపిస్తున్న నెంబర్ 7893899553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేసి 30th జూన్లోగా ఎన్రోల్ అవ్వండి. ఓకే, మీకు ఆఫర్ అనేది లభిస్తుంది. అండ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. అలాగే ఆన్లైన్ కోర్సెస్ మీద కూడా మీకు ఆఫర్ నడుస్తుందండి. ఆన్లైన్లో కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ కేవలం 30,000 రూపీస్కి అందిస్తున్నారు. ఓకే, ఈ ఆఫర్ కూడా మీకు 30th జూన్ వరకే ఉంది. సో ప్లీజ్ బీ హరీ, ఒకసారి తొందరగా నిర్ణయం తీసుకోండి. ఓకే, ఒక్కోసారి మనం తొందరగా నిర్ణయం తీసుకుంటే అదే మన జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఎంత ఈజీగా తీసుకోగలుగుతున్నాం అనే నిర్ణయం ఇంపార్టెంట్ మంది. ఓకే, సో ఇంకా మూవ్ టు ద టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ రాక్స్. ఓకే, మీరు వినే ఉంటారు కదా, మామూలుగా జనరల్కి అందరికీ తెలిసిందే. ఓకే, మన చుట్టూ చాలా రాక్స్ ఉంటాయి అండ్ ఆ రాక్స్ అన్నీ కూడా రకరకాల ప్రాపర్టీస్తో ఉంటాయి. ప్రతి రాయి ఒకే విధంగా ఉండదు, ఒకే బరువుతో ఉండదు, ఒకే రంగులో ఉండదు, ఒకే గట్టిదనంతో ఉండదు, మారుతూ ఉంటుంది. అన్ని ప్రాపర్టీస్ మారుతూ ఉంటాయి. సో ఎందుకు ఇలా జరుగుతుంది, కారణం ఏంటి, ఇదంతా కూడా మనం ఇక్కడ చూద్దామండి. ఓకే, సో అయితే మనకి ఇంకా స్టార్టింగ్లో మన క్లాస్లోకి వెళ్ళిపోతే ఈ ఎర్త్ క్రస్ట్ మనం మాట్లాడుతున్నంత కూడా టాపిక్ అంతా కూడా ఎర్త్ క్రస్ట్ గురించే. సో ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉందో, ఎర్త్ క్రస్ట్ అనేది రకరకాల రాళ్ళతో తయారైందండి. ఓకే, దీస్ మేడ్ అప్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రాక్స్. చాలా రకాల రాళ్ళు ఉన్నాయి. ఓకే, మరి ఏంటి సార్ డిఫరెన్స్, రాక్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, వాటి మధ్య ఏ క్వాలిటీ మారచ్చు అంటే ద క్వాలిటీ ఆఫ్ టెక్స్చర్ కెన్ బి చేంజ్. వాటి యొక్క టెక్స్చర్లో చేంజ్ రావచ్చు, అంటే గ్రెయిన్స్ వీటిలో. ఓకే, వాటి యొక్క స్ట్రక్చర్లో చేంజ్ రావచ్చు, అమార్ఫస్ స్ట్రక్చర్, క్రిస్టలిన్ స్ట్రక్చర్, ఇలా స్ట్రక్చర్లో చేంజ్ రావచ్చు. ఈవెన్ డిఫరెంట్ రాక్స్ హ్యావ్ డిఫరెంట్ కలర్లో చేంజెస్ ఉంటాయి. రాక్స్ హ్యావ్ different permeability అంటే it is the property to penetrate the water, అంటే వాటర్ని పెనట్రేట్ చేయడానికి అవకాశాన్ని కల్పించే ప్రాబిలిటీ అనమాట. సో పెర్మిబిలిటీలో ప్రాపర్టీ చేంజ్ రావచ్చు. అలాగే మోడ్ ఆఫ్ అకరెన్స్, అవి ఎలా దొరుకుతాయి అనే దానిలో కూడా చేంజ్ రావచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఆర్ అవైలబుల్ బిలో ద ఎర్త్ క్రస్ట్, అంటే ఎర్త్ క్రస్ట్ కింద లోపలికి తవ్వి తీసుకోవాలి. కొన్ని రాక్స్ ఏమో ఎర్త్ క్రస్ట్ పైనే దొరుకుతుంటాయి, అంటే మోడ్ ఆఫ్ అకరెన్స్లో చేంజ్ రావచ్చు. అలాగే డిగ్రీ ఆఫ్ రెసిస్టెన్స్ టు డెనూడేషన్. ఓకే, అంటే డెనూడేషన్ని తట్టుకొని ఎంతవరకు నిలబడగలవు. డెనూడేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎరోజన్ అండ్ వెదరింగ్, ఈ రెండు ప్రాసెస్ని కలిపి మనం డెనూడేషన్ అని చెప్పి పిలుస్తామండి. అంటే ఒక రాయి ముక్కలుగా అయిపోయే ప్రాసెస్ అనమాట. ఏదో ఒక రకంగా ఎరోజన్ ద్వారా కానీ వెదరింగ్ ద్వారా కానీ. ఓకే, దాని డెనూడేషన్ అంటాం. ఇలా రాళ్ళు డెనూడేషన్ని రెసిస్ట్ చేసే ప్రాపర్టీ కూడా వేరుగా ఉండొచ్చు. అంటే లైమ్ స్టోన్ లాంటి రాళ్ళు చాలా తొందరగా డెనూడేషన్ జరిగిపోతాయి. అదే గ్రానైట్, బసాల్ట్ లాంటి రాక్స్ కొంచెం లేట్గా డెనూడేషన్ జరుగుతాయి. సో ఈ విధంగా రాక్స్లో ఇన్ని రకాల వేరియేషన్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో అందుమూలంగా ఓకే, ఈ రాక్స్ యొక్క ప్రాపర్టీస్ అనేవి తెలుసుకోవడం మనకి అవసరమే. అది ఎయిదర్ జియాలజిస్టులకు అవ్వచ్చు లేదా జాగ్రఫర్స్కి అవ్వచ్చు, ఎవరికైనా కూడా ఈ రాక్స్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోవడం ఖచ్చితంగా అవసరం ఉంది. జాగ్రఫర్స్కి ఏంటి అంటే మనకి ఆ రాక్స్ బట్టి అక్కడ ల్యాండ్ ఫామ్స్ వీటి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుద్ది. జియాలజిస్టులు అంటే ఇంకా భూమి లోపలికి రీసెర్చ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎర్త్ క్రస్ట్ యొక్క కంపోజిషన్ గురించి, ఎర్త్ యొక్క హిస్టరీ గురించి, వీటి గురించి తెలుసుకోవడానికి అవకాశం అయితే
కలుగుతుందండి. ఓకే, అండ్ ఈ రాక్స్ గురించి తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏమైనా ఉంది సార్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ ద బేసిస్ ఆఫ్ సాయిల్. ఓకే, మన దగ్గర ఎలాంటి సాయిల్ ఉంటుంది, ఓకే, డూ యూ హ్యావ్ రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, ఓకే, లేకపోతే ఇంకా ఏమైనా రాక్స్ సాయిల్స్ ఉంటాయా, ఆ సాయిల్స్ అన్ని కూడా మనకి అక్కడ ఉండే రాళ్ళ బట్టే డిసైడ్ అవుతాయి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఓకే బసాల్టిక్ రాక్స్ ఉన్నాయనుకోండి, మీకు బ్లాక్ సాయిల్ ఏర్పడొచ్చు. లేకపోతే ఆర్కియన్ టైప్ ఆఫ్ రాక్స్, ఇగ్నియస్ రాక్స్ ఉన్నాయనుకోండి, అలాంటి టైంలో మీకు రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ ఏర్పడొచ్చు. అంటే సాయిల్ యొక్క టైప్ మారిపోతుంది. అండ్ ఎప్పుడైతే సాయిల్ మారిపోతుందో ఆటోమేటిక్గా ఇట్ విల్ చేంజ్ ద క్వాలిటీ ఆఫ్ నేచురల్ వెజిటేషన్. క్వాలిటీ కాదు, టైప్ ఆఫ్ నేచురల్ వెజిటేషన్. ఓకే, ఎలాంటి మొక్కలు పెరుగుతాయి అనేది మామూలుగా క్లైమేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లైమేట్తో పాటు మనకి సాయిల్ కూడా కొంత ఎక్స్టెంట్ వరకు టైప్ ఆఫ్ వెజిటేషన్, ఎలాంటి మొక్కలు పెరుగుతాయని దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ల్యాండ్ యూజ్ని ఇది ఇంపాక్ట్ చేస్తుంది. అక్కడ ఉండే రాళ్ళ బట్టే అక్కడ ల్యాండ్ని ఇండస్ట్రియల్ కోసం ఇచ్చేస్తారా, డైవర్ట్ చేస్తారా, లేకపోతే ఫారెస్ట్ కోసం డైవర్ట్ చేస్తారా, లేకపోతే అగ్రికల్చర్ కోసం డైవర్ట్ చేస్తారా అనేది డిసైడ్ అవుతుందండి. సో అందువలన ఏంటంటే మనకి మన చుట్టూ ఉన్న రాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఓకే, సో అయితే ఇప్పుడు రాళ్ళు అనేవి రకరకాల ప్రాపర్టీస్లో రకరకాల వేరియేషన్ కలిగి ఉన్నాయన్నాం. అయితే ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ కలుపుకొని ఓకే ఓవరాల్గా రాక్స్ మొత్తం చాలా రకాల రాక్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం ఓవరాల్గా కలిపి చూస్తే ఓవరాల్గా దే కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 మేజర్ గ్రూప్స్. 3 మేజర్ గ్రూప్స్గా మనం వాటిని క్లాసిఫై చేయగలుగుతామండి. ఓకే, వాట్ ఆర్ దోస్ మీకు తెలిసినవే. ఒకటి, ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వన్ ఈజ్ ఇగ్నియస్ రాక్స్ అండి. ఓకే, ప్రైమరీ రాక్స్ అని పిలువబడే ఇగ్నియస్ రాక్స్ అనమాట. ఓకే, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ సెడిమెంటరీ రాక్స్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ మెటామార్ఫిక్ రాక్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ది రాక్స్. మెటామార్ఫిక్ రాక్స్ అనేవి రాక్స్ యొక్క స్ట్రక్చర్లో చేంజెస్ రావడం వల్ల మనకి ఏర్పడతాయి. సో ఈ మూడింటి గురించి మనం తెలుసుకోవాలండి. ఇది మన బాధ్యత కంపల్సరీగా. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఓకే, ఫస్ట్ టైప్ ఆఫ్ రాక్స్ ఇగ్నియస్ రాక్స్ అండి. ఇగ్నియస్ రాక్స్. ఓకే, ఇగ్నిషన్ యాజ్ ద నేమ్ ఇండికేట్స్. ఇగ్నిషన్ అంటే ఏంటి? ఫైర్ అన్నమాట. ఓకే, అంటే ఇవి ఫైర్ నుంచి పుట్టుకొచ్చిన. ఫైర్ అంటే ఎక్కడ సార్? ఎక్కడంటే ఎర్త్ లోపల మాగ్మా ఉంది కదా, ఇట్ ఈజ్ అండర్ హై టెంపరేచర్ కండిషన్. చాలా ఎక్కువ టెంపరేచర్లో ఉంటుంది ఎర్త్ క్రస్ట్ కింద ఉన్న మాగ్మా అనేది. ఓకే, సో ఆ మాగ్మా నుంచి ఫామ్ అయిన రాక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం డైరెక్ట్గా ఇగ్నియస్ రాక్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే దే ఆర్ సింప్లీ ఫార్మ్డ్ ఫ్రమ్ ద కూలింగ్ ఆఫ్ మాగ్మా అనే ఒక మెటీరియల్. ఓకే, ఎర్త్ క్రస్ట్ కింద ఆస్టెనోస్ఫియర్లో లొకేట్ అయ్యున్న ఒక సెమీ సాలిడ్ స్టేట్లో ఉన్న మాగ్మా ఏదైతే ఉందో అది కూలింగ్ అవ్వడం వల్ల మనకి ఈ రాక్స్ అనేవి ఏర్పడతాయండి. ఓకే, అండ్ ఈ రాక్స్ అనేవి ఓకే మ్యాక్సిమం మెజారిటీ కేసెస్లో దే ఆర్ క్రిస్టలిన్ నేచర్ అండి. క్రిస్టలిన్ మీరు ఇంటర్మీడియట్లో చదువుంటారు. క్రిస్టలిన్, బాడీ సెంటర్డ్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, ఇలాంటి కొన్ని స్ట్రక్చర్లు చదువుంటారు కదా. అంటే ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ మధ్య మనకి వాటి యొక్క స్ట్రక్చర్ అనేది, క్రిస్టలిన్ స్ట్రక్చర్ అనేది మారుతుంది అనమాట. దీన్నే మనం క్రిస్టలిన్ రాక్స్ అంటాం అనమాట. ఓకే, రకరకాల స్ట్రక్చర్లు మీరు చూసుంటారు. ఇవి క్రిస్టలిన్ రాక్స్ అండి. అలాగే దే డు నాట్ ఫార్మ్ స్ట్రాటా. ఇవి స్ట్రాటాని ఫామ్ చేయలేవు. స్ట్రాటా ఈజ్ నథింగ్ బట్ లేయర్స్ అనమాట. ఇవి లేయర్డ్ అరేంజ్మెంట్లో ఉండవండి. ఇవి మామూలుగా ఎలా పడితే అలా ఉంటాయి, కానీ ఒక డిస్టింక్ట్ లేయర్స్ లాగా మనకి కనిపించడం అనేది ఉండదు. అంటే ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ నాన్న. ఓకే, అలాగే ఈ ఇగ్నియస్ రాక్స్లో ఇంకా మనకి ఎలాంటి ఫాజిల్స్ కూడా కనిపించవు. దే డు నాట్ కంటైన్ ఎనీ ఫాజిల్స్ కనిపించిన రాక్స్లో మెయిన్ రాక్స్ ఏంటంటే ఇగ్నియస్ రాక్స్ అండి. ఓకే, ఎందుకంటే అవి మాగ్మా నుంచి ఏర్పడ్డాయి. మాగ్మాలో ఏ మెటీరియల్ పడినా అది బర్న్ అయిపోయింది. అది జంతువు యొక్క ఫాజిల్ అయినా కూడా బర్న్ అయిపోయింది. సో మనకి ఇగ్నియస్ రాక్స్లో ఎలాంటి ఫాజిల్స్ కూడా ఉండే అవకాశం లేదండి. ఓకే, సో అయితే ఇంతవరకు ఓకే వారి యొక్క ప్రాపర్టీస్. అయితే ఇగ్నియస్ రాక్స్ని కూడా మనం రకరకాలుగా క్లాసిఫై చేయొచ్చంట. అందులో ఒక క్లాసిఫికేషన్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ మినరల్ కంపోజిషన్ని బేస్ చేసుకొని మనం వాటిని క్లాసిఫై చేయొచ్చు. ఎలా క్లాసిఫై చేయొచ్చు సార్? ఎలా కాదు, సింపుల్గా ఒకే ఒక మినరల్ అంటే ఏంటంటే ఇఫ్ ద సిలికా ప్రపోర్షన్ ఈజ్ హై ఇన్ ద రాక్స్. మీకు తెలుసు ఎర్త్ యొక్క క్రస్ట్ అంతా కూడా సిలికాతోనే ఎక్కువగా తయారు. ఇది సియాల్ కానీ సిమా కానీ రెండు కూడా సియాల్తోనే ఎక్కువగా సిలికానే ఉంటుంది. ఓకే, సో సిలికా కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇఫ్ ద సిలికా కంటెంట్ ఈజ్ హై దెన్ ద రాక్స్ విల్ బి అసిడిక్. రాక్స్ మనకి అసిడిక్ నేచర్లో ఉంటాయండి. ఓకే, అండ్ ఈ ఎసిడిక్ ఇగ్నియస్ రాక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గ్రానైట్ అన్నమాట. గ్రానైట్ ఓకే, ఇందులో మనకి ఈ సిలికా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే సిలికా ఎక్కువ ఉందంటే మిగతావి తక్కువ ఉంటాయి. ఐరన్ ఆక్సైడ్ కానీ, అల్యూమినియం ఆక్సైడ్ కానీ, మెగ్నీషియం ఆక్సైడ్ కానీ
ఇవి తక్కువగా ఉంటాయని అర్థం. సో అలాంటి హెవీ మెటల్స్ ఏవి కూడా ఇందులో లేవు కాబట్టి దే ఆర్ జనరల్లీ లైటర్ అన్నమాట. అంటే చాలా తక్కువగా weight తో ఉంటాయి అండ్ దే ఆర్ హ్యావింగ్ లో డెన్సిటీ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. ఓకే, ఇది ఫస్ట్ సిలికా ఎక్కువగా ఉంటే. ఓకే, అండ్ దీనికి ఆపోజిట్ గా ఒకవేళ ఎక్కడైతే సిలికా కంటెంట్ తక్కువగా ఉంటుందో దేర్ మే బి పాసిబిలిటీ ఆఫ్ సిలికా లేని సందర్భంలో ఏముండొచ్చు అన్నామండి, ఐరన్ ఆక్సైడ్ ఉండొచ్చు, అల్యూమినియం ఆక్సైడ్ ఉండొచ్చు, లేకపోతే మెగ్నీషియం ఆక్సైడ్ ఉండొచ్చు, ఇలా రకరకాల ఆక్సైడ్స్ ఉండొచ్చు. ఇవి కొంచెం హెవీ అన్నమాట. సో ఇలాంటి ఆక్సైడ్స్ ఉండడం వలన జనరల్ గా మీకు తెలిసిందే. ఓకే, ఈ మెటల్స్ అన్ని కూడా దే ఆర్ ఇన్ ద బేసిక్ నేచర్ అనమాట. బేసిక్ అంటే ఏంటి, ఎసిడిక్ బేసిక్ లో బేసిక్ అండి. ఓకే, అంటే మనకి క్షారాలు అంటాం కదా, ఆమ్లాలు క్షారాలు అలాగనమాట. అంటే పిహెచ్ ఈజ్ గ్రేటర్ దెన్ 7 అనమాట. 7 కంటే ఎక్కువ పిహెచ్ ఉంటుంది. సో అలాంటి ప్రాపర్టీ ఉండడం వల్ల ఖచ్చితంగా దీని నుంచి ఏర్పడే రాక్స్ కూడా ఎలా ఉంటాయి, దే ఆర్ ఆల్సో ఇన్ బేసిక్ నేచర్ లోనే ఉంటాయండి. ఓకే, అండ్ ఇవి కలర్ కూడా దివర్ డార్కర్ ఇన్ కలర్ అండి, కొంచెం కలర్ డార్క్ గా కనిపిస్తుంది. ఓకే, అండ్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, డెన్సిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి బసాల్ట్ అనేది దీని కిందకి ఎగ్జాంపుల్ గా వస్తుంది. అంటే కొంచెం సిలికా కంటెంట్ తక్కువగా ఉంటుంది, ఆ విధంగా మనకి బసాల్ట్ అనేది ఈ క్వాలిటీ కిందకి వస్తుంది. ఓకే, ఇది మనకి ఫస్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ మినరల్ కంపోజిషన్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ సెకండ్ క్లాసిఫికేషన్ కూడా ఉందండి. సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే ప్లూటోనిక్ అండ్ వల్కానిక్ రాక్స్ అండి. ప్లూటోనిక్ అండ్ వల్కానిక్ రాక్స్, ఇది సెకండ్ క్లాసిఫికేషన్ అనమాట. ఓకే, సరే మరి ఇది క్లాసిఫికేషన్ దేన్ని బేస్ చేసుకొని జరిగింది సార్ అంటే బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ సాలిడిఫికేషన్. అంటే ఎక్కడ సాలిడిఫికేషన్ జరిగింది, సాలిడిఫికేషన్ అంటే ఏంటి, కూలింగ్ అనమాట, ఇంకంతే. అంటే సాలిడిఫికేషన్ ఎక్కడ జరిగింది అనే దాన్ని బేస్ చేసుకుని మనకి సెకండ్ క్లాసిఫికేషన్ అనేది ఉంటుందండి. ఒకటి ప్లూటోనిక్, రెండు వాల్కానిక్. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటే ప్లూటోనిక్ మనం డిస్కస్ చేసుకుంటే ప్లూటోనిక్స్ అనేవి ఇవి ఇగ్నియస్ రాక్స్. ఓకే, ప్లూటోనిక్స్ అనేవి ఇగ్నియస్ రాక్స్ అని సింపుల్ గా ప్లూటోన్ అని కూడా పిలుస్తారు. ప్లూటోన్ అని ఒక రాక్ కూడా ఉంటుంది సింపుల్ గా ప్లూటోన్స్ అని. ఓకే, ప్లూటోనిక్ రాక్స్ అండి. ఏంటి వీటి యొక్క స్పెషాలిటీ అంటే ఇవి ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద కాకుండా ఎర్త్ యొక్క లోపల అంటే సమ్ వాట్ డెప్త్, అంటే కొంత డెప్త్ లో ఇవి మనకి ఏర్పడుతుంది. ఎర్త్ సమ్ డెప్త్ అన్నమాట. ఓకే, అంటే అర్థం ఏంటి అంటే మాగ్మా బయటికి రాకుండా, ఓకే, మాగ్మా ఎరప్షన్ జరగకుండా లోపలే ఉండిపోతే, ఎర్త్ లోపల ఉండిపోతే కొన్నాళ్ళకి అది అక్కడే సాలిడిఫికేషన్ జరిగిపోతే అలా ఏర్పడే రాక్స్ ని మనం ప్లూటోనిక్ రాక్స్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, అండ్ ఎర్త్ లోపల సాలిడిఫికేషన్ జరగడం వలన ద కూలింగ్ ప్రాసెస్ ఈజ్ వెరీ స్లో అనమాట. కొంచెం స్లోగా జరుగుతుంది కూలింగ్ ప్రాసెస్ అంతా. ఎందుకంటే ఎర్త్ లోపల టెంపరేచర్ ఏం మరీ తక్కువ ఉండవు కదా, కొంచెం అంటే దాని కిందే మాగ్మా ఉంది కాబట్టి కొంచెం స్లోగా, కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి స్లోగా సాలిడిఫికేషన్ జరుగుతుందండి. ఓకే, సో ఎప్పుడైతే ఒక రాయి స్లోగా సాలిడిఫికేషన్ జరిగిందో ఆటోమేటిక్ గా మనకి వాటి యొక్క గ్రెయిన్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. గ్రెయిన్ సైజ్ అనేది చాలా పెద్దగా లార్జ్ గ్రెయిన్ సైజ్ అయితే మనకి కలిగి ఉంటాయండి. ఓకే, సో అంటే ఈ పెద్ద గ్రెయిన్ తో మీరు ఏదైనా ఒక ఇగ్నియస్ రాక్స్ ని చూశారు అంటే అది ఖచ్చితంగా ప్లూటోనిక్ రాక్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ ప్లూటోనిక్ రాక్స్ ని మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం. ఎర్త్ లోపల ఏర్పడ్డాయి కాబట్టి వీటిని ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అని పిలుస్తామండి. ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అని కూడా పిలుస్తామండి. ఓకే, సో వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని ఒకవేళ మీకు డౌట్ వస్తే, ఓకే, ఒకటి గ్రానైట్ అండి, గ్రానైట్. రెండు డయోరైట్. అలాగే మూడు గ్యాబ్రో. ఓకే, దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఓకే, గ్రానైట్, డియోరైట్ అండ్ గ్యాబ్రో అనేవి ప్లూటోనిక్ రాక్స్ కి ఎగ్జాంపుల్స్. ఇవి మామూలుగా నార్మల్గా ఎర్త్ సర్ఫేస్ కిందనే ఉంటాయి. అది మేబీ కొండ కూడా అవ్వచ్చు, కొండ కింద కూడా ఉండొచ్చు. ఓకే, ఒకవేళ పైన కొండ డెనూడేషన్ జరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఇలాంటి రాక్స్ అనేవి మనకి ఎక్స్పోజ్ అవుతాయండి. ఓకే, ఇవి ప్లూటోనిక్ రాక్స్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ సెకండ్ టైప్ ఆఫ్ రాక్స్ ఏంటి, వల్కానిక్ రాక్స్ అంటే పేర్లోనుంది, వల్కానిక్ ఎరప్షన్ జరిగి బయటకు వస్తాయి. ఓకే, అంటే మనకి ఎక్కడైనా ఒక వల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ఓకే మాగ్మా అనేది ఎర్త్ క్రస్ట్ లోపల నుంచి బయటికి వస్తుంది. ఓకే, అలా బయటకు వచ్చిన మాగ్మాను ఒక్కసారి క్రస్ట్ లోపల నుంచి బయటకు వచ్చిన మాగ్మాను మనం లావా అని చెప్పి పిలుస్తాం. అంటే ఈ లావా ఏం చేస్తుంది, బయటికి అలా వెదజల్లుతుంది. ఓకే, అంతే కదా, లావా బయటకు వచ్చిన లోపల ఉన్న మాగ్మా కాస్త బయటకు వచ్చినప్పుడు లావాగా మారి బయటికి ఇలా వెదజల్లుతూ ఉంటది. ఓకే, ఎక్స్ప్లోడ్ అవుతూ ఉంటది. ఇలా బయటకు వచ్చిన లావా ఏదైతే ఉందో ఈ లావా సాలిడిఫికేషన్ జరగడం వలన మనకి
వల్కానిక్ రాక్స్ అనేవి ఏర్పడతాయండి. వల్కానిక్ రాక్స్ అనేవి ఏర్పడతాయి. అండ్ ఇవి బయట సాలిడిఫికేషన్ జరిగాయి కాబట్టి వీటిని మనం ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అని కూడా పిలవచ్చు. ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అని కూడా పిలవచ్చు అండి. ఓకే. అండ్ ఇక్కడ సాలిడిఫికేషన్ బయట జరిగింది అట్మాస్ఫియర్లో. బయట అంటే బయటికి రాగానే టెంపరేచర్స్ 20, 30, 40 మహా అయితే 40, 50 ఉంటుంది. మహా అయితే చాలా ఎక్కువ అయితేనే. సో అంటే చాలా తక్కువ టెంపరేచర్లు ఇవి. మాగ్మా యొక్క టెంపరేచర్తో పోల్చుకుంటే చాలా తక్కువ టెంపరేచర్లు. సో కూలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందండి? ఖచ్చితంగా ద కూలింగ్ ప్రాసెస్ అక్కర్స్ వెరీ ఫాస్ట్లీ, అంటే చాలా ఫాస్ట్గా మనకి కూలింగ్ ప్రాసెస్ జరుగుతుందండి. ఎప్పుడైతే కూలింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరిగిందో ద గ్రెయిన్ సైజ్ విల్ బి ఓకే వెరీ స్మాల్ అన్నమాట. అంటే చాలా చిన్న చిన్న స్మాల్ క్రిస్టల్స్ మనకి ఈ రాక్స్లో కనిపిస్తుంటాయి. చాలా చిన్న చిన్న రాక్స్ మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఓకే. అండ్ ఇలా బయటకు వచ్చిన మాగ్మా ఏదైతే ఉందో, అంటే బయటకు వచ్చిన మాగ్మా ఏమంటామండి? లావా అని చెప్పి పిలుస్తాం. ఈ లావా అనేది ఆ వల్కన్ నుంచి బయటకు వచ్చి అలా అన్ని ప్రాంతాలకి, చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి ఏమేమి ఏర్పడొచ్చు అంటే దే కెన్ ఫామ్ లావా ఫ్లోస్ని ఏర్పడవచ్చు. లావా ఫ్లోస్ అంటే ఇంకేం లేదండి, లావా ప్రవాహాలు మనకి ఇలాగా ఒక నది ప్రవహించినట్టు ఎలాగైతే గుర్తులు కనిపిస్తుంటాయో అలాగే లావా ఫ్లో అయినట్టుగా సింబల్స్ కనిపిస్తుంటాయి అన్నమాట మనకి. ఓకే. లావా ఫ్లోస్ ఏర్పడవచ్చు, లేదా లావా షీట్స్ ఏర్పడవచ్చు వీటి వలన. ఓకే. లేదు లావా ప్లాచ్యూ ఏర్పడవచ్చు అండి. లావా ప్లాచ్యూ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే లావాతో ఏర్పడిన ప్లాచ్యూ అనమాట. అంటే ఒకవేళ చాలా ఎక్కువ ప్రాంతంలోకి ఆ లావా అంతా స్ప్రెడ్ అయితే, చాలా ఎక్కువ లావా వచ్చి ఎక్కువ ప్రాంతంలోకి స్ప్రెడ్ అయితే తర్వాత మనకి లావా ప్లాచ్యూ కూడా ఏర్పడచ్చు. అండ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దమ్ ఆర్ లావా ప్లాచ్యూకి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్, ఈ పేరు గుర్తుపెట్టుకున్నానా? ఓకే. యాంట్రిమ్ ప్లాచ్యూ. యాంట్రిమ్ ప్లాచ్యూ ఇన్ నార్దర్న్ ఐర్లాండ్ అండి. ఐర్లాండ్ అనే దేశంలో, అదే నార్దర్న్ ఐర్లాండ్ అనే దేశం ఉంటుంది. ఐర్లాండ్ ఐలాండ్లో పైవైపు ఉంటుంది అనమాట. ఇలా ఇది మనకి ఐర్లాండ్ ఐలాండ్ అండి. ఈ కింద మనకి గ్రేట్ బ్రిటన్ ఉంటుంది అనమాట ఇది. ఓకే. సో ఇది ఐర్లాండ్. ఈ ఐర్లాండ్లో సదరన్ పోర్షన్ మనకి ఓకే ఒకటి సౌత్ ఐర్లాండ్, కింద పైన ఉన్నది నార్థన్ ఐర్లాండ్ అనమాట. ఓకే. సో అందులో మనకి యాంట్రిమ్ అనే ఒక ప్లాచ్యూ కనిపిస్తుంది. అలాగే ఇండియాలో ఉన్న డెక్కన్ ప్లాచ్యూలో కొంత పార్ట్ డెక్కన్ ట్రాప్స్ అంటామండి. ఓకే. డెక్కన్ ట్రాప్స్ కూడా మనకి ఈ లావా ఫ్లోస్తోనే, వాటిని మనం బసాల్టిక్ ఫ్లోస్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే బసాల్టిక్ రాక్స్ మనకి ఉంటాయి కాబట్టి బసాల్టిక్ ఫ్లోస్ అని కూడా పిలుస్తాం. ఓకే. డెక్కన్ ప్లాచ్యూ. అలాగే యుఎస్ఏలో కొలంబియా స్నేక్ ప్లాచ్యూ అండి. కొలంబియా స్నేక్ ప్లాచ్యూ. ఇలాంటివన్నీ కూడా మనకి వీటికి ఎగ్జాంపుల్స్ అండి. దేనికి? ఈ వాల్కానిక్ ప్లాచ్యూస్ అంటే లావా ప్లాచ్యూస్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే. అండ్ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇంకా చెప్పాను కదా, దీనికి ఎగ్జాంపుల్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఇందులో మెయిన్ రాక్ ఏంటంటే మనకి బసాల్ట్ అండి. బసాల్ట్ ఈజ్ ద మెయిన్ రాక్ అనమాట. ఏంటి ఈ ఎక్స్ట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్ అన్నింటిలో కూడా బసాల్ట్ అనేది మెయిన్ రాక్ అండి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను చూడండి. ఓకే. ఇక్కడ లావా సాలిడిఫికేషన్ జరిగేటప్పుడు కొన్నిసార్లు కొంచెం విచిత్రంగా కూడా, అంటే కొంచెం పెక్యులియర్ మేనర్లో కూడా మనకి సాలిడిఫికేషన్ జరగవచ్చు. అంటే పెక్యులియర్ అంటే అర్థం ఏంటంటే విచిత్రమైన మార్గం అనమాట. కొంచెం చూడటానికి వింతగా ఉంటాయి. దాని పేరేంటో తెలుసా? పాలీగానల్ కాలమ్స్ అండి. పాలీగానల్ కాలమ్స్. ఓకే. పేరు చూడగానే మీకు ఏదో ఒక ఐడియా అనే వస్తుంటుంది మామూలుగా. పాలీగానల్ కాలమ్స్ అంటే పాలీగాన్ షేప్లో ఉన్న కాలమ్స్ అని చెప్పి ఇలా మీకు ఐడియా రావచ్చు, అంతే కదా. పాలీగాన్ షేప్లో ఉన్న కాలమ్స్ని పాలీగానల్ కాలమ్స్ అంటాం. సో నిజమేనండి, ఇలాంటి కాలమ్స్ని నేచురల్గానే ఈ బసాల్టిక్ రాక్స్ అనేవి, అంటే ఈ లావా ఫ్లోస్ ఇవన్నీ కూడా ఏర్పరుస్తుంటాయండి. ఇక్కడ మీకు ఇమేజ్ కూడా చూపిస్తాను, చాలా బాగుంటాయి చూడండి. ఓకే. పైన ఇదిగోండి ఎవరో చెక్కినట్టుగా ఉంటాయి అన్నమాట. ఎవరో చెక్కినట్టుగా, ఓకే, జక్కని చెక్కిన శిల్పం ఇలా అంటారు కదా. సో ఇలాగ చూడండి రకరకాల షేపుల్లో. పాలీగాన్ అంటే ఇది పెంటగాన్లా ఉంది, ఇదేమో హెక్సాగాన్లా ఉంది. ఓకే. ఎక్కువగా మనకి హెక్సాగాన్సే కనిపిస్తుంటాయండి. ఇదిగోండి ఇది కూడా మనకి హెక్సాగాన్ రూపంలో ఉంది. ఇలాగా ఇదిగోండి ఇక్కడ మీకు వర్టికల్గా చూసుకుంటే ఇలా కనిపిస్తుంటాయండి. వర్టికల్గా ఇలా ఏదో స్తంభాలు పేర్చినట్టుగా మీకు కనిపిస్తుండొచ్చు. ఓకే. బట్ అవి పేర్చినవి కాదండి, నేచురల్గా ఏర్పడినవి. ఇలా ఎలా ఏర్పడతాయని మీకు అనిపించవచ్చు. ఒక్కసారి ఈ లావా ఫ్లో అంటే లావా అంతా బయటకు వచ్చిన తర్వాత పైన ఏమైనా క్రాక్స్ ఏర్పడ్డాయి అనుకోండి, ఆ క్రాక్స్ కింద వరకు పెనట్రేట్ అయిపోతుంది. కింద వరకు అలా పెనట్రేట్ అయిపోయి ఆ విధంగా మనకి ఈ లావా కాలమ్స్ అనేవి, పాలీగానల్ కాలమ్స్ అనేవి ఏర్పడతాయండి. ఓకే. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అది యాంట్రిమ్ ప్లాచ్యూ అన్నాం కదా నార్దర్న్ ఐర్లాండ్లో. అందులో మనకి జైంట్స్ కాజ్వే అని చెప్పి ఒక ప్రాంతం ఉంటుందండి. జైంట్స్ కాజ్వే.
జైంట్స్ కాజ్వే అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఇది యాంట్రిమ్ ప్లాచ్యూల్ ఉంటుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదేనండి. ఓకే, సో ఇది అర్థమైంది కదా. ఓకే, పాలిగానల్ కాలమ్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. ఓకే, తర్వాత మనకి ఇంకా కొన్నిసార్లు మాగ్మా బయటికి రాకుండా ఒక్కోసారి ఓకే బయటికి వచ్చినట్టుగా వచ్చి మధ్యలో ఆగిపోతుంది అనమాట. లైక్ ఎక్కడ అంటే చిన్న చిన్న ఫిజూర్స్ ఉంటాయి, అంటే భూమి లోపల చిన్న చిన్న పగుళ్ళు ఉంటాయి, ఇలాగా ఫిజూర్స్ అనమాట. వాటిని మనం ఫిజూర్స్ అని చెప్పి పిలుస్తాము, లేదా క్లెఫ్ట్స్ అని పిలుస్తాం. భూమి లోపల ఉన్న పగుళ్ళనే. ఓకే, అంటే కొన్ని దగ్గర ఒక చిన్న సెంట్రల్ హోల్ నుంచి బయటకు రావచ్చు లావా, అలా కాకుండా కొన్నిసార్లు పగుల నుంచి బయటకు రావచ్చు. ఇలా పగుల నుంచి బయటకు వచ్చినప్పుడు మధ్యలో ఆగిపోయింది అనుకోండి. ఓకే, ఆ మధ్యలో సాలిడిఫికేషన్ జరిగిన లావా ఏదైతే ఉందో ఓకే, ఆ లావా వల్ల ఏర్పడిన ఒక వర్టికల్ స్ట్రక్చర్, అంటే ఒక గోడ లాగా ఏర్పడుతుంది అనమాట. కరెక్ట్గా చెప్పంటే కిందకి ఎర్త్ సర్ఫేస్ కిందకి ఒక వాల్ లైక్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. అలాంటి స్ట్రక్చర్ని మనం డైక్ అని పిలుస్తాం, డైక్స్. ఓకే, అలాంటి ఒక సాలిడిఫికేషన్ ఒకవేళ ఎర్త్ సర్ఫేస్ కింద, ఓకే ఇది ఎర్త్ సర్ఫేస్, ఓకే ఈ ఎర్త్ సర్ఫేస్ కి కింద హారిజాంటల్ గా ఏర్పడింది అనుకోండి, హారిజాంటల్ గా ఒక లేయర్ లాగా ఏర్పడింది అనుకోండి. ఓకే, ఆ హారిజాంటల్ గా ఏర్పడిన లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం సిల్ అని చెప్పి పిలుస్తామండి, సిల్స్ అని చెప్పి పిలుస్తాం. వీటి గురించి మనకి చాప్టర్ 3లో ఉంటుంది. ఓకే, అదంతా కూడా వల్కానోస్ కి సంబంధించింది కాబట్టి అక్కడ ఉంటుంది, నో వరీ. ఓకే, అక్కడ మీకు చెప్తాం, మళ్ళీ అర్థం అవ్వకపోయినా నో ప్రాబ్లం అండి. ఓకే, సో ఇక్కడ ఇంతవరకు ఓకే. అండ్ ఫైనల్ గా చూసుకుంటే చాలా వరకు ఇగ్నియస్ రాక్స్ అన్ని కూడా నార్మల్ గా మిగతా వాటితో పోల్చుకుంటే చాలా హార్డ్ గా ఉంటాయి. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అండి. ఓకే, ఏవి ఇగ్నియస్ రాక్స్ అన్ని కూడా, నాట్ ఓన్లీ ప్లూటోనిక్ రాక్స్ లేదా వల్కానిక్ రాక్స్ ఇవేం కాదండి, ఇగ్నియస్ రాక్స్ చాలా వరకు హార్డ్ గా ఉంటాయి. అండ్ దే ఆర్ రెసిస్టెన్స్ టు ఎరోజన్ అనమాట. చాలా వరకు ఎరోజన్ కి, డెనోడేషన్ కి, వీటన్నిటికీ కూడా రెసిస్టెంట్ గా ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి ఏం చేస్తారంటే ఎక్కువగా వీటిని క్వారీయింగ్ చేసేసి కన్స్ట్రక్షన్ మెటీరియల్ గాను, లేకపోతే రోడ్ మేకింగ్ మెటీరియల్ గాను, ఓకే వీటి కోసం మనకి ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఓకే, ఇది మనకి ఇగ్నియస్ రాక్స్ అండి. అంటే మనం చూసే చాలా పెద్ద పెద్ద స్ట్రక్చర్లు ఇగ్నియస్ రాక్స్ తోనే కట్టి ఉండొచ్చు అనమాట. ఓకే, సో తర్వాత మూవింగ్ ఫార్వర్డ్, సెకండ్ వన్ ఏంటి మనకి సెడిమెంటరీ రాక్స్. యాజ్ ద నేమ్ ఇండికేట్స్, సెడిమెంటరీ రాక్స్ అండి. ఓకే, పేరులో మనకు ఉన్నట్టుగానే ఓకే సెడిమెంటరీ రాక్స్ అనేవి సెడిమెంట్స్ నుంచి ఏర్పడ్డాయి. ఓకే, వాట్ ఆర్ ది సెడిమెంట్స్ అంటే మనం ఫస్ట్ ప్రాసెస్లో చెప్పాం, డెనోడేషన్ అన్నాం, గుర్తుందా? డెనోడేషన్ అంటే అర్థం ఏంటి? ఒక రాయి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోవడం అండి. అలా విరిగిపోయిన ముక్కల్ని మనం చిన్న చిన్న పీసెస్ని, మన ఫ్రాగ్మెంట్స్ని మనం ఏమంటామంటే వీ కాల్ దెమ్ యాజ్ సెడిమెంట్స్ అనమాట. అయితే ఇలాంటి సెడిమెంట్స్ అనేవి ఒక లాంగ్ పీరియడ్, అంటే చాలా కాలం పాటు అక్యుములేషన్ జరగడం వలన ఓకే, అండ్ ఆ అక్యుములేషన్ జరిగిన రాక్స్ ఒక హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ కండిషన్స్కి, ఓకే లేకపోతే సిమెంటింగ్ కండిషన్స్కి, నేచురల్ సిమెంటింగ్ ప్రాసెస్ అనమాట. నేచురల్ అంటే కొన్ని పదార్థాల మధ్య ఉండే బాండింగ్ కెపాసిటీ, వీటి వలన ఆటోమేటిక్గా సెడిమెంట్స్ అన్నీ కలిసిపోయి ఒక రాక్ ఏర్పడిపోతుంది అనమాట. ఇలాంటి కారణాల వలన ఏర్పడే రాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సెడిమెంటరీ రాక్స్ అంటామండి. సెడిమెంటరీ రాక్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఇవి ఎక్కువ శాతం చాలా వరకు కూడా సెడిమెంటరీ రాక్స్ అన్ని కూడా మనకి వాటర్ కింద ఏర్పడే అవకాశం ఉంటుందండి. ఓకే, ఎక్కువ శాతం బిలో వాటర్ మనకి ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుందండి. ఓకే, అయితే వీటిని మిగతా రాళ్ళతో డిస్టింగ్విష్ చేసే మెయిన్ వెరైటీ ఏంటంటే వీటిలో మనకి ఒక లేయర్డ్ ఫార్మేషన్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, లేయర్డ్ ఫార్మేషన్ కనిపిస్తుంది. అందువలన వీటిని మనం స్ట్రాటిఫైడ్ రాక్స్ అని కూడా పిలుస్తామండి. స్ట్రాటిఫైడ్ అంటే లేయర్ల రూపంలో ఉన్న రాక్స్ అన్నమాట. ఓకే, వీటిని మనం స్ట్రాటిఫైడ్ రాక్స్ అని కూడా పిలవచ్చండి. అయితే ఈ స్ట్రాటిఫైడ్ రాక్స్లో రకరకాల లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ యొక్క థిక్నెస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉండొచ్చు. కొన్ని లేయర్లు ఏమో కొన్ని మీటర్ల వరకు థిక్నెస్ ఉండొచ్చు. కొన్ని లేయర్స్ ఏమో కొన్ని మిల్లీమీటర్ల థిక్నెస్తో కూడా, కొన్ని సెంటీమీటర్ల థిక్నెస్తో కూడా ఉండొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు అండి. ఓకే, అలాగే ఈ రాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాక్స్ చాలా వరకు కూడా either కోర్స్ గ్రెయిన్డ్ అంటే పెద్ద గ్రెయిన్స్తో ఉండొచ్చు, లేదా ఫైన్ గ్రెయిన్డ్ కూడా ఉండొచ్చు. ఫైన్ గ్రెయిన్డ్ ఓకే, మీరు మీ దగ్గర ఎక్కడైనా శాండ్ స్టోన్ రీసెంట్గా ఏర్పడిన శాండ్ స్టోన్ చూస్తే చిన్న గ్రెయిన్స్తో కలిపి ఉంటుందండి. ఓకే, అంటే చాలా చిన్న గ్రెయిన్స్ అనమాట. ఓకే, రాక్స్ చూడగానే చిన్న గ్రెయిన్స్ మనకి క్లియర్గా కనిపిస్తుంటాయి. కొన్ని రాక్స్ ఏంటి అంటే చాలా పెద్ద గ్రెయిన్స్తో ఉంటాయి. ఓకే, అలాగే దే కెన్ బి సాఫ్ట్ ఆర్ హార్డ్. కొన్ని
సెడిమెంటరీ రాక్స్ సాఫ్ట్గా ఉండొచ్చు, బట్ కొన్ని సెడిమెంటరీ రాక్స్ హార్డ్గా ఉండే అవకాశం ఉంటుందండి. ఓకే, అండ్ వీటికి కావాల్సిన సెడిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ సెడిమెంట్స్ని జనరల్గా దే ఆర్ క్యారీడ్ బై ఎయిదర్ రివర్స్ నుంచి క్యారీ అయి ఉండొచ్చు, లేదా స్ట్రీమ్స్ నుంచి క్యారీ అయి ఉండొచ్చు, లేకపోతే గ్లేషియర్స్ నుంచి క్యారీ అయి ఉండొచ్చు, ఆర్ ఈవెన్ యానిమల్స్ నుంచి కూడా క్యారీ అయి ఉండొచ్చు అండి. ఓకే, సెడిమెంట్స్ అనేవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వీటన్నింటి ద్వారా క్యారీ అయి ఉండొచ్చు, అండ్ అలాగే విండ్స్తో కూడా క్యారీ అయి ఉండొచ్చు అండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ సెడిమెంట్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా సెడిమెంట్స్లో ఖచ్చితంగా ఏదో ఒక యానిమల్స్ చనిపోయే అవకాశం ఉంటుంది. యానిమల్స్ కానీ చెట్లు కానీ చనిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఒడ్డు మీద ఇసుక కనిపిస్తుంది, మట్టి కనిపిస్తుంది, ఆ మట్టిలో ఏదైనా జంతువు చనిపోయి ఉండొచ్చు, ఏదైనా మొక్క చనిపోయి ఉండొచ్చు. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఆ సెడిమెంట్స్లోంచి ఆ మట్టిలోంచి ఒక రాయి ఏర్పడింది అనుకోండి, ఆ మట్టిలో ఆ జంతువు యొక్క ఫాజిల్స్ ఉంటాయి ఉండవా? ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి వీటికి సంబంధించి. ఓకే, దే కంటైన్ ఫాజిల్స్ అన్నమాట. ఫాజిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఫాజిల్స్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. మనకి ఫాజిల్స్ కనిపించే మెజారిటీ రాక్స్ అన్నీ కూడా ఖచ్చితంగా సెడిమెంటరీ రాక్స్ అండి. ఓకే, వీటిలో యానిమల్స్ యొక్క ఫాజిల్స్ కానీ ప్లాంట్స్ యొక్క ఫాజిల్స్ కానీ కనిపిస్తూ ఉంటాయండి. ఓకే, ఎందుకంటే మేబీ ఆ టైంలో ఆ రాక్ ఏర్పడే ముందు అవి చనిపోయి ఉండొచ్చు ఆ మట్టిలో కానీ ఎక్కడైనా కూడాను. ఓకే, సో అందుకని చెప్పి ఇది ఇంపార్టెంట్. ఓకే, అలాగే వీటి యొక్క ఇంకొక మిగతా ఫీచర్స్ తీసుకుంటే దేవర్ నాన్ క్రిస్టలిన్ అండి. లైక్ మనకి తొలి ఇగ్నియస్ రాక్స్ క్రిస్టలిన్ అని చెప్పాం కదా, దానిలా కాకుండా ఇవి నాన్ క్రిస్టలిన్ అండి. ఓకే, అలాగే ఇగ్నియస్ రాక్స్ నాన్ పెర్మియబుల్ అన్నాం, కానీ ఇవి పెర్మియబుల్ అండి. అంటే వీటిలోంచి వాటర్ అనేది ఫ్లో అవ్వగలదు. వాటర్ అనేది ఫ్లో అవ్వగలదు. చిన్న చిన్న కన్నాలు మనకి ఉంటాయి, మనకు కనిపించకపోవచ్చు కానీ చిన్న చిన్న పోర్స్ ఉంటాయి, వాటిలోంచి వాటర్ అనేది ఖచ్చితంగా పెనట్రేట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఓకే, మరి సార్ వీటిలో సెడిమెంటరీ రాక్స్లో ఏదైనా క్లాసిఫికేషన్ ఉంటాయి అంటే వీటిని మనం ఏదైనా రకంగా క్లాసిఫై చేయొచ్చా? క్లాసిఫై చేయొచ్చు. ఓకే, వీటికి కూడా 2 రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏజ్ అన్నమాట. అంటే వాటిని మనం చాలా వరకు కూడా వాటి యొక్క ఏజ్ బట్టి క్లాసిఫై చేస్తామండి. అంటే ఏ టైంలో ఫామ్ అయ్యాయి ఈ రాక్స్ అన్నీ కూడా, అంటే క్యాంబ్రియన్ పీరియడ్లో ఫామ్ అయ్యాయా, ప్రీ క్యాంబ్రియన్ పీరియడ్లో ఫామ్ అయ్యాయా, లేకపోతే కార్బోనేషియస్ పీరియడ్లో ఫామ్ అయ్యాయా, కార్బోనిఫెరస్ పీరియడ్లో. ఓకే, ఇలా రకరకాల, అంటే ఎర్త్ యొక్క హిస్టరీలో రకరకాల పీరియడ్స్ ఉన్నాయి. ఓకే, ఏ పీరియడ్లో ఫామ్ అయ్యాయి అనే దాన్ని బట్టి మనకి క్లాసిఫై చేయొచ్చు బేస్డ్ ఆన్ ద ఏజ్ అన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ మనకి ఈ విషయం తెలుసుకోవడం మన ఉపయోగం ఏంటి అంటే ఆ రాయి యొక్క క్యారెక్టరిస్టిక్స్, రాయిలో ఫాజిల్స్ ఉంటాయా ఉండవా అని తెలుసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రీ క్యాంబ్రియన్ రాక్స్ ఉన్నాయనుకోండి. ఓకే, వాటిలో మనకి ఫాజిల్స్ ఉండకపోవచ్చు. ఏమంటే ఆ టైంలో లైఫ్ లేదు కాబట్టి ఫాజిల్స్ ఉండకపోవచ్చు. ఇలా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనకి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, అండ్ సెకండ్ క్లాసిఫికేషన్ ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇదేంటి అంటే వాటి యొక్క ఆరిజిన్ని బేస్ చేసుకుని, అలాగే వాటి యొక్క కంపోజిషన్ని బేస్ చేసుకుని కూడా మనం ఈ ఇగ్నియస్ రాక్స్ ని క్లాసిఫై చేయొచ్చు. సార్ ఆరిజిన్ కంపోజిషన్? ఎస్, అవునండి. ఓకే, ఏంటంటే మెయిన్ 3 రకాల క్లాసిఫికేషన్స్ అండి ఆరిజిన్ అండ్ కంపోజిషన్ బేస్ చేసుకుని. ఒకటి మెకానికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్స్. ఓకే, 2 ఆర్గానికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్స్. 3 కెమికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్స్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, కెమికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్స్. ఏంటి సార్ డిఫరెన్స్? మెకానికల్లీ ఫార్మ్డ్, ఆర్గానికల్లీ ఫార్మ్డ్, కెమికల్లీ ఫార్మ్డ్ అండ్ డిఫరెన్స్ ఏంటంటే మెకానికల్లీ అంటే మెకానికల్ సిచ్యువేషన్స్ అంటే టెంపరేచర్, ప్రెజర్ ఇలాంటి కండిషన్స్. ఓకే, దీంతో పాటు పర్టికులర్గా సిమెంటింగ్ అనే ప్రాసెస్, ఇలాంటి వాటి వలన కొన్ని సెడిమెంట్స్ అన్నీ కలిస్తే, కొన్ని సెడిమెంట్స్ అన్నీ కూడా కలిస్తే దాన్ని మనం మెకానికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్స్ అని పిలుస్తామండి. అంటే చాలా రకాల మెటీరియల్స్, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఇంటి దగ్గర ఒక మట్టి కుప్ప పెట్టుకున్నారండి, మట్టి. ఓకే, ఒక మౌండ్ పెట్టుకున్నారు మట్టితో కూడుకుంది. అది ఒక 1000 సంవత్సరాలు, ఒక 2000 సంవత్సరాలు ఉంచితే అది కూడా ఒక రాయిగా మారిపోవచ్చు కంపల్సరీగా. ఓకే, సో అదే సిమెంటింగ్ అనమాట, అదే మెకానికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్స్ అండి. వీటన్నింటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మెకానికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్స్కి శాండ్ స్టోన్ అండి. శాండ్ స్టోన్ అనేది ఏంటంటే శాండ్ అంతా కూడా ఒక దగ్గరికి వచ్చి సిమెంటింగ్ జరగడం వల్ల మనకి శాండ్ స్టోన్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఈ శాండ్ స్టోన్ ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మెయిన్లీ శాండ్ గ్రెయిన్స్ అండి. మనకి చూసే శాండ్ ఏదైతే ఉంటుందో, బీచ్ శాండ్ అవ్వచ్చు, రివర్ శాండ్ అవ్వచ్చు, డెజర్ట్ శాండ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈ శాండ్
దీంతో మనకి ఏర్పడుతుందండి. అండ్ ఈ శాండ్స్ లో మనకి అప్పుడప్పుడు క్వార్జ్ నుంచి వచ్చే ఫ్రాగ్మెంట్స్ కనిపిస్తాయి. క్వార్జ్ నుంచి వచ్చే ఫ్రాగ్మెంట్స్ కనిపిస్తాయి. కొన్నిసార్లు గ్రానైట్ నుంచి వచ్చే ఫ్రాగ్మెంట్స్ కూడా కనిపించవచ్చు. గ్రానైట్ నుంచి వచ్చే ఫ్రాగ్మెంట్స్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఇలా మెకానికల్ గా ఫామ్ అయిన సెడిమెంటరీ రాక్స్ యొక్క టెక్స్చర్, కంపోజిషన్, కలర్ చాలా వరకు మారుతుంది. ఒక్కొక్క సెడిమెంటరీ రాక్, ఒక్కొక్క మెకానికలీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్ ఒక్కొక్క రకమైన ఫీచర్స్ తో ఉంటుందండి. ఓకే, అండ్ అయితే మన దగ్గర అందుకనే ఇప్పుడు శాండ్ స్టోన్ అని కదా, శాండ్ స్టోన్ లో రెడ్ శాండ్ స్టోన్ ఉంటుంది. ఓకే, లేకపోతే కొంచెం ఎల్లోయిష్ కలర్ లో ఉండే శాండ్ స్టోన్ ఉంటుంది. ఓకే, రకరకాల కలర్ లో మనకి శాండ్ స్టోన్స్ ఉంటాయి. ఓకే, వాటి యొక్క క్వాలిటీస్ కూడా మారుతూ ఉంటాయండి. సో అందువల్ల ఏంటంటే శాండ్ స్టోన్ లో ఇన్ని రకాల వెరైటీ ఉండటం వలన వీటిని క్వారింగ్ చేసి మనకి గ్రైండింగ్ స్టోన్స్ గా వాడుతున్నారండి. గ్రైండింగ్ స్టోన్స్ గా వాడుతున్నారు. ఈవెన్ దే ఆర్ యూజ్ఫుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది సమ్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా. రకరకాల టెంపుల్స్ మనకి రెడ్ శాండ్ స్టోన్ తో కన్స్ట్రక్ట్ చేశారండి. ఓకే, సో ఇలా రకరకాలుగా వాడచ్చు. అలాగే వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ రాయి ఏంటంటే గ్రిట్ అనమాట. గ్రిట్ కూడా ఒక టైప్ ఆఫ్ శాండ్ స్టోనే, బట్ ది హ్యాస్ కోర్సర్ గ్రెయిన్స్ అనమాట. కొంచెం కోర్స్ గా ఉండే కొంచెం పెద్ద పెద్ద గ్రెయిన్స్ అనేవి మనకి కనిపిస్తుంటాయి. ఓకే, అలాగే ఒకవేళ మీ దగ్గర చిన్న చిన్న రాళ్ళు పెబల్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఈ పెబల్స్ అన్ని కూడా చుట్టూ మట్టి ఉంది. ఈ మట్టిలో పెబల్స్ అన్ని కలిసిపోయి ఉన్నాయి. పెబల్స్ అంటే గులక రాళ్ళు కలిసిపోయి ఉన్నాయండి. అయితే కొన్నాళ్ళకి కొన్ని వేల సంవత్సరాలకి ఆ మట్టి రాళ్ళు కలిపి, ఆ మట్టి అక్కడ ఉన్న గులక రాళ్ళు కలిపి ఒక రాయిగా ఏర్పడవచ్చు. అలాంటి రాయినే మనం కాంగ్లోమరేట్ అంటామండి. కాంగ్లోమరేట్ అనమాట. కాంగ్లోమరేట్ అంటే రకరకాల రాళ్ళు మరియు మట్టితో కలిపి ఇవి మనకి ఏర్పడతాయండి. ఓకే, అండ్ ఈ రాళ్ళు చాలా వరకు కూడా అంటే అక్కడ పెబుల్స్ అన్నాం కదా, చాలా వరకు అవి రౌండెడ్ పెబుల్స్ తో ఏర్పడతాయి అనమాట. అంటే ఎలాంటి షార్ప్ ఎడ్జెస్ లేకుండా ఉండే పెబుల్స్ తో ఏర్పడతాయి. అలా కాకుండా ఒకవేళ షార్ప్ ఎడ్జెస్ తో, అంటే ఇలా కొన్ని రాక్స్ చూడండి షార్ప్ ఎడ్జెస్ ని కలిగి ఉంటాయి. కొన్ని రాక్స్ ఏమో షార్ప్ ఎడ్జెస్ లేకుండా ఉంటాయి, బట్ కొన్ని రాక్స్ షార్ప్ ఎడ్జెస్ కలిగి ఉంటాయి. అలా షార్ప్ ఎడ్జెస్ తో కలిగి ఉన్న రాక్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అలాంటి రాక్స్ తో ఏర్పడే కాంగ్లోమరేట్ ని మనం ఏమంటామంటే బ్రెసియా అని పిలుస్తాం. బ్రెసియా. ఓకే, బ్రెసియా రెండు చూడండి, ఇమేజ్ చూస్తే చాలా బాగుంటాయండి. బ్రెసియా కానీ కాంగ్లోమరేట్ కానీ. ఓకే, సో అలాగే మనకి క్లే ఇలాంటివి, క్లే ఉంటుంది కదా మట్టి. ఓకే, మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి అనేది గట్టి పడడం వల్ల కానీ ఒకవేళ ఒక రాక్ ఏర్పడితే అది మనకి ఎయిదర్ సేల్గా కానీ లేదా మడ్ స్టోన్, ఓకే, మట్టి రాయిగా కానీ ఏర్పడుతుందండి. ఓకే, సో ఇలా మనకి రకరకాల సెడిమెంట్స్ తో రకరకాల రాళ్ళు ఏర్పడవచ్చు. ఇవన్నీ కూడా ఏంటి మెకానికల్లీ ఫార్మ్డ్. ఓకే, అండ్ కొన్నిసార్లు ఆ శాండ్, గ్రావెల్ ఇదేది సిమెంటింగ్ అవ్వకుండా అలా ఒరిజినల్ ఫామ్ లో కూడా ఉండిపోవచ్చు. అది ఇంకా వాటి యొక్క ఇష్టం అనమాట. ఓకే, సో ఇలా ఉంటుందండి మెకానికల్లీ ఫార్మ్డ్. సెకండ్ వన్ ఆర్గానికల్లీ ఫార్మ్డ్. ఆర్గానికల్లీ అంటే ఆర్గానిక్ మెటీరియల్. ఆర్గానిక్ మెటీరియల్ అంటే దేని నుంచి రావచ్చు మనకి? దే కెన్ బి ఎయిదర్ ఫ్రమ్ యానిమల్స్ నుంచి రావచ్చు ఆర్గానిక్ మెటీరియల్, లేకపోతే ప్లాంట్స్ నుంచి రావచ్చు. సో సార్ యానిమల్స్ నుంచి వచ్చే ఆర్గానిక్ మెటీరియల్ ఏంటి? యూ మైట్ హ్యావ్ హియర్డ్ అబౌట్ కోరల్స్ అండ్ సెల్స్ అండి. సీ సెల్స్ అంటామండి. ఓకే, కోరల్స్ అండ్ సీ సెల్స్ అంటాం మనం. ఓకే, ఇవన్నీ ఏంటంటే వీటికి యొక్క ప్రత్యేకత ఏంటంటే దే హ్యావ్ హార్డ్ సెల్స్. వాటి చుట్టూ కూడా మనకి హార్డ్ సెల్స్ ఉంటాయండి. ఓకే, విచ్ ఆర్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనమాట. కాల్షియం కార్బోనేట్ తో తయారైన ఒక లేయర్ అనేది మనకి ఉంటుంది అనమాట. వాటి చుట్టూ కూడా చాలా గట్టిగా ఉంటుందండి. ఓకే, అండ్ ఇలాంటి యానిమల్స్ అన్ని చనిపోయినప్పుడు వెన్ దే డై, ఓకే, ఒకవేళ ఇలాంటి యానిమల్స్ ఒకవేళ చనిపోతే ఆ చనిపోయిన యానిమల్స్ యొక్క పాజిల్స్ నార్ అంటే చనిపోయిన యానిమల్ లో సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. ఆ సాఫ్ట్ మెటీరియల్ అంతా డికంపోజ్ అయిపోయింది. బట్ ఆ హార్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో దట్ హార్డ్ మెటీరియల్ విల్ గెట్స్ కన్వర్ట్ ఇన్ టు ఏ రాక్ బై ద టైం. కొన్నాళ్ళకి రాక్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ విధంగా మనకి రాక్స్ ఏర్పడతాయి. అండ్ దోస్ రాక్స్ ఆర్ నోన్ యాజ్ క్యాల్కేరియస్ రాక్స్ అండి. క్యాల్కేరియస్ రాక్స్ అంటే దే ఆర్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. కాల్షియంతో తయారవుతాయి అనమాట. ఓకే, ఇందులో మనకి లైమ్ స్టోన్, చాక్ ఇలాంటి రాళ్ళన్నీ కూడా మనకి దీని కిందకి వస్తాయండి. ఓకే, లైమ్ స్టోన్ అండ్ చాక్. తర్వాత ఓకే, ప్లాంట్స్ నుంచి ఏర్పడొచ్చా? ఎస్, ప్లాంట్స్ నుంచి కూడా ఏర్పడొచ్చండి. అంటే కొంచెం మనకి సాఫ్ట్ ప్లాంట్స్ ఉంటాయండి. ఓకే, లైక్ స్వాంప్స్ అంటే వెట్ ల్యాండ్స్ అనమాట. స్వాంప్ అనేది ఒక టైప్ ఆఫ్ వెట్ అనమాట. లేకపోతే ఫారెస్ట్లు ఉంటాయి. ఇలా స్వాంప్స్, ఫారెస్ట్ ఉన్నప్పుడు ఓకే, ఈ స్వాంప్స్ లో ఉన్న లేకపోతే ఫారెస్ట్ లో ఉన్న వెజిటేషన్ అనేది ఒకవేళ డై అయిపోతే, చచ్చిపోతే, ఆ చచ్చిపోయిన ఆ మెటీరియల్ అనేది ఏదంటే ఆ వేస్ట్ ఏదైతే ఉందో, బయో వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ అనేది మెల్లమెల్లగా ఓకే అది డికంపోజ్ అవ్వకుండా ఇఫ్ అది ఒకవేళ డ్రై అయిపోయింది అనుకోండి, గుర్తుపెట్టుకోండి, బయోమాస్ ఎప్పుడైనా డ్రై అయిపోయిందంటే అది డికంపోజ్ అయిపోయింది. ఇంకా దానివల్ల మనకి రాక్స్ ఏర్పడవు.
బట్ డికంపోజ్ అవ్వలేదు అంటే, డికంపోజ్ అవ్వకూడదంటే వాటర్తో కలిసి ఉంటే అంత ఈజీగా డికంపోజ్ అవ్వదు అనమాట. సో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నదనుకోండి, అది ఖచ్చితంగా డికంపోజ్ అవ్వదు. అలా డికంపోజ్ అవ్వకుండా ఉన్న ఆ మెటీరియల్ అనేది కొన్నాళ్ళకి భూమి కిందకి ఏదో ఎర్త్క్వేక్ వల్ల దేని వల్ల వెళ్ళిపోయింది అనుకోండి, అలా వెళ్ళిపోయిన ఆ మెటీరియల్ మీద విపరీతమైన ప్రెషర్ అండ్ టెంపరేచర్, అంటే భూమి లోపలికి వెళ్తే ప్రెషర్ టెంపరేచర్ రెండు పెరుగుతాయి. సో విపరీతమైన ప్రెషర్ అండ్ టెంపరేచర్ పడడం వల్ల మనకి అందులో ఉన్న కార్బన్ అంతా కూడా మెల్లమెల్లగా రిచ్గా మారడం మొదలవుద్ది. ఇట్ మే ఫార్మ్ ఇంటూ పీట్గా ఫామ్ అవుతుంది. ఆ వేస్ట్ ప్లాంట్ మెటీరియలే మనకి పీట్గా మారుతుంది. అండ్ ద పీట్ అండర్ హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ కండిషన్స్ మే ఫార్మ్ ఇంటూ లిగ్నైట్గా ఫామ్ అవచ్చు. లిగ్నైట్ కాస్త అండర్ హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ కండిషన్స్ కోల్గా ఫామ్ అవచ్చు. కోల్ కాస్త కూడా గ్రాఫైట్గా మారచ్చు. ఓకే, అంటే ఈ విధంగా ఇవన్నీ కూడా కోలు, గ్రాఫైట్ ఇదంతా కూడా సెడిమెంటరీ రాక్స్ అనమాట. దేని నుంచి ఏర్పడినవి? ప్లాంట్స్ నుంచి ఏర్పడినవి. సో దే ఆర్ ఆర్గానికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్స్ అండి. ఓకే, తర్వాత ఫైనల్ గా కెమికల్లీ ఫార్మ్డ్ అండి. కెమికల్లీ ఫార్మ్డ్ అంటే అర్థం ఏంటి అంటే, ఓకే, ఏదైనా ఒక సొల్యూషన్స్ ఉంటాయని మనకి, ఓకే, సాల్ట్ వాటర్ కూడా ఒక సొల్యూషనే. ఓకే, ఒక సొల్యూషన్ ఉంది, సొల్యూషన్ లో రకరకాల కెమికల్స్ అనేవి డిజాల్వ్ అయి ఉండొచ్చు, అంతేనా కదా? ఓకే, సాల్ట్ వాటర్ లో చాలా సాల్ట్ డిజాల్వ్ అయి ఉంటుంది. సో చాలా సాల్ట్స్ అనేవి డిజాల్వ్ అయి ఉండొచ్చు. అయితే ఒకవేళ అక్కడ ఉన్న సొల్యూషన్ అనేది ఒకవేళ డ్రై అయిపోయింది అనుకోండి, డ్రై అయిపోతే ఏమవుద్దంటే అందులో మిక్స్ అయి ఉన్న, ఓకే, అందులో సాల్వ్ అయి ఉన్న మనకి ఆ సాల్వెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ కెమికల్ ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా హార్డ్గా తయారవడం మొదలు పెడుతుందండి. సో ఎప్పుడైతే హార్డ్గా తయారైందో ఇట్ మే గెట్ ఫార్మ్డ్ ఇంటూ ఏ రాక్. మనం రాక్ సాల్ట్ అంటాం కదా, రాక్ సాల్ట్ ఇలాగే ఏర్పడచ్చు. లేకపోతే జిప్సమ్ కానీ, అంటే దీన్ని మనం కాల్షియం సల్ఫేట్ అంటాం అనమాట, కాల్షియం సల్ఫేట్. ఓకే, జిప్సమ్ కానీ, ఓకే, ఇలాంటివన్నీ కూడా దీని నుంచి ఏర్పడవచ్చు. ఈవెన్ పొటాష్ రాక్స్ ఏర్పడవచ్చు ఎడారి ప్రాంతాల్లో, లేకపోతే నైట్రేట్ రాక్స్ ఏర్పడవచ్చు. ఇవి కూడా మనకి ఎడారి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయండి. ఓకే, అలాగే డెడ్ సీ ఉంది కదా, డెడ్ సీలో చాలా ఎక్కువ సాలినిటీ ఉంది. ఒకవేళ డెడ్ సీలో ఏదో ఒక ఒడ్డున, ఓకే, ఆ సాల్ట్ వాటర్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయింది అనుకోండి, అక్కడ కూడా సాల్ట్ రాక్స్ అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా కెమికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్స్ అని అర్థమైంది కదండి, సెడిమెంటరీ రాక్స్. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ టైప్ ఆఫ్ రాక్ ఇది మెటమార్ఫిక్ రాక్ అండి. థర్డ్ వన్ ఏంటంటే మెటమార్ఫిక్ రాక్స్ అండి. ఓకే, మెటమార్ఫిక్ రాక్స్ అంటే ఏంటంటే సింపుల్గా ఎదర్ ఇగ్నియస్ రాక్స్ కానీ లేదా సెడిమెంటరీ రాక్స్ కానీ, ఓకే, వెన్ దే అండర్గో హై ప్రెషర్ అండ్ టెంపరేచర్, చాలా ఎక్కువ ప్రెషరు టెంపరేచర్ పడ్డాయి అనుకోండి, అప్పుడు ఏమవచ్చు అంటే దే కెన్ చేంజ్ దేర్ స్ట్రక్చర్. వాటి యొక్క స్ట్రక్చర్ అనేది, వాటి యొక్క క్రిస్టలిన్ స్ట్రక్చర్ అనేది, వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి ఇవన్నీ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. అలా మారిన రాక్స్ని మనం ఏమంటామంటే మెటమార్ఫిక్ రాక్స్ అంటాం. అందుకే వీటిని ఒక్కొక్కసారి సింపుల్గా చేంజ్డ్ రాక్స్ అని కూడా పిలుస్తాం. అంటే మార్పు చెందిన రాక్స్ అనమాట. అంటే ఒక సెడిమెంటరీ రాక్ కానీ ఒక ఇగ్నియస్ రాక్ కానీ మార్పు చెందితే మనకి ఈ మెటమార్ఫిక్ రాక్స్ ఏర్పడతాయి. ఇలా మారడం వలన మనకి రకరకాల చేంజెస్ రావచ్చండి. వాటి యొక్క స్ట్రెంత్ పెరగవచ్చు, వాటి యొక్క రంగు మారచ్చు. ఓకే, వీటన్నీ కూడా మనకి మారడానికి అవకాశం ఉంది. ఎక్కువగా ఈ మెటమార్ఫిక్ రాక్స్ ఏర్పడడానికి కారణం ఏంటంటే ఎర్త్స్ మూమెంట్స్ అనమాట, అంటే ప్లేట్ టెక్టానిక్స్. వీటి వల్ల మనకి ఎక్కువగా ఈ మెటమార్ఫిక్ రాక్స్ యొక్క ఫార్మేషన్ అనేది జరుగుతుందండి. సో ఈ విధంగా చూసుకుంటే కొన్నాళ్ళకి మనం జనరల్గా చూసే క్లే ఏదైతే ఉందో, క్లే అనేది స్లేట్గా మారచ్చు. సేల్గా మారింది కదా, ఆ సేలే స్లేట్గా మారుతుంది అనమాట. ఓకే, లేకపోతే మనకి లైమ్ స్టోన్ అనే రాయి ఏదైతే ఉందో, ఈ లైమ్ స్టోన్ కాస్త ఎక్కువగా మెటమార్ఫిజం జరిగితే ఇట్ కెన్ ఫార్మ్ మార్బుల్ అనే రాక్స్ ఏర్పడచ్చు. ఓకే, లేకపోతే శాండ్ స్టోన్ ఏదైతే ఉందో, ఒకవేళ శాండ్ స్టోన్ అనేది ఒక సెడిమెంటరీ రాక్ కదా, ఇది ఒకవేళ మెటమార్ఫిజం జరిగితే దానికి స్ట్రక్చర్ చేంజ్ అయితే అది క్వార్ట్జైట్గా మారచ్చు, క్వార్ట్జైట్. ఓకే, లేదా గ్రానైట్ అనేది ఒక ఇగ్నియస్ రాక్. ఈ గ్రానైట్ అనే రాక్ మెటమార్ఫిజం జరిగితే అది నీస్ అనే రాళ్ళని ఏర్పరచవచ్చు. ఇండియాలో చాలా ఎక్కువగా దొరుకుతాయండి, బెంగాల్ నీస్, ఇలా రకరకాల నీస్ రాళ్ళు ఉంటాయండి ఇండియాలో. నీస్, GNEISS, నీస్ రాక్స్ అనమాట. అలాగే సేల్ అనే రాయి ఏదైతే ఉందో, సేల్ అనేది ఒకవేళ మళ్ళీ మెటమార్ఫిజం జరిగితే అది సిస్ట్ అనేది ఏర్పరచవచ్చు. లేదా కోల్, సింపుల్గా కోల్ ఉంది, కోల్ కూడా ఒక సెడిమెంటరీ రాక్ గానే కన్సిడర్ చేస్తామని గుర్తుపెట్టుకోండి. కోల్ అనేది మెటమార్ఫిజం జరిగితే ఇట్ మే ఫార్మ్ గ్రాఫైట్ ని ఫార్మ్ చేయొచ్చండి. సో ఈ విధంగా మెటమార్ఫిక్ రాక్స్ అనేవి మనకి ఒక ఇగ్నియస్ రాక్ నుంచి కానీ లేదా సెడిమెంటరీ రాక్ నుంచి కానీ, ఓకే, గ్రానైట్ ఇది ఇగ్నియస్ రాక్ నుంచి ఏర్పడవచ్చు. లేకపోతే సెడిమెంటరీ రాక్స్ శాండ్ స్టోను, లైమ్ స్టోను, క్లే, ఓకే, సేల్, కోల్ ఇవన్నీ కూడా సెడిమెంటరీ రాక్స్, వీటి నుంచి కూడా ఏర్పడవచ్చు.
సో ఇది మెటమార్ఫిక్ రాక్ అండి. ఓకే, ఇవి కూడా ఒకవేళ సెడిమెంటరీ రాక్ తో ఏర్పడ్డాయి అనుకోండి, సెడిమెంటరీ రాక్ లో లేయర్స్ ఉంటే మెటమార్ఫిక్ రాక్ లో లేయర్స్ ఉంటాయి. ఒకవేళ ఇది ఇగ్నియస్ రాక్స్ నుంచి ఏర్పడ్డాయి అనుకోండి, ఇగ్నియస్ రాక్స్ లో లేయర్స్ ఉండవు, అంటే స్ట్రాటిఫైడ్ కాదు, అప్పుడు దీనికి కూడా స్ట్రాటిఫైడ్ కాదు. అంటే ఇవి దే మే బి స్ట్రాటిఫైడ్ ఆర్ నాట్ స్ట్రాటిఫైడ్. స్ట్రాటిఫైడ్ ఉండొచ్చు, నాట్ స్ట్రాటిఫైడ్ ఉండొచ్చు, బట్ చాలా స్ట్రెంత్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ప్రెజర్, ఎక్కువ టెంపరేచర్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా స్ట్రెంత్ పెరుగుద్ది కంపల్సరీగా. ఒక కంసాల దగ్గరికి వెళ్తే, ఒక వడ్రంగి దగ్గరికి వెళ్తే మనం, ఆయన ఒక ఇనుముని కాల్చి దానికి చుట్టూ గట్టిగా కొడతాడు, దానివల్ల దాని స్ట్రెంత్ విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. ఓకే, సో ఇవి మెటమార్ఫిక్ రాక్స్ అండి. ఓకే, సో ఈ విధంగా మనకి రకరకాల రాక్స్ అనేవి ఏర్పడతాయి. అర్థమైంది కదండి, రాక్స్ గురించి, రాక్ సైకిల్ గురించి అర్థమైంది కదండి. ఓకే ఓకే ఫైనల్ గా మనకి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, రాక్ టైప్స్ అనేవి ఖచ్చితంగా ల్యాండ్ ఫామ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. ల్యాండ్స్కేప్ మనం చుట్టూ చూసే ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాక్ టైప్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఓకే, లైక్ అంటే మనకి ఇప్పుడు ఒక ప్రాంతం ఉంది, ఒక ప్రాంతంకి ఎక్కడి నుంచో సెడిమెంట్స్ ఎక్కువగా వచ్చాయి, ఆ సెడిమెంట్స్ లో కూడా ఎక్కువగా క్లే ఎక్కువగా ఉందనుకోండి, దట్ మే ఫార్మ్ ప్లెయిన్స్. అక్కడ మనకి ప్లెయిన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే కొంచెం లెస్ రెసిస్టెంట్ రాక్స్ తో ఉన్న నిర్మాణాలు ఉన్నాయి. లెస్ రెసిస్టెంట్ రాక్స్ అంటే ఎక్కువగా రెసిస్ట్ చేయలేని రాక్స్ తో ఉన్న నిర్మాణాలు ఉన్నాయి. సో అలాంటి రాక్స్ తో ఉన్న నిర్మాణాలు ఒక టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ ఏర్పరచవచ్చు. ఓకే, లేదా ఎక్కువ రెసిస్టెన్స్ తో ఉన్న రాక్స్ ఉన్నాయి, అక్కడ ఒక రకమైన నిర్మాణాలు ఏర్పరచు. సో అంటే అక్కడ ఉండే రాళ్ళ బట్టి ఖచ్చితంగా మనకి అక్కడ ల్యాండ్ ఫామ్ యొక్క స్ట్రక్చర్ ఇదంతా కూడా చేంజ్ అవుతుంది. ఇదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దామండి. ఓకే, సో ఇది అర్థమైంది కదా రాక్ టైప్స్. అలాగే మీకోసం నేను ఒకసారి ఆ ఇమేజెస్ కూడా చూపిస్తాను, ఇగ్నియస్ రాక్స్ పేర్లు ఇవన్నీ చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలు. ఓకే, మనకి ఇక్కడ ఇగ్నియస్ రాక్స్ చెప్తున్నారు చూడండి, కొన్ని ఇమేజెస్. బసాల్ట్, ఓకే, ప్యూమైస్ అనేది చాలా తక్కువ బరువు ఉండే రాయండి, ఈవెన్ నీటి మీద కూడా తేలగలదు అనమాట. ఓకే, ఎందుకు తేలగలదో మీరు ఆలోచించి తెలిస్తే కామెంట్ చేయండి అన్న ప్యూమైస్ రాక్ గురించి. ఓకే, అబ్సిడియన్ రాక్, రియోలైట్, స్కోరియా, డాసైట్, గ్రానైట్, గాబ్రో. ఓకే, అలాగే డయాబేస్, డయోరైట్, పెగ్మటైట్ అండ్ పెరిడోటైట్. ఓకే, ఇవి ఇగ్నియస్ రాక్స్. మరి సెడిమెంటరీ రాక్స్కి వచ్చేటప్పటికి బ్రెసియా అన్నాను కదా, షార్ప్ కటింగ్స్ ఉంటాయండి, షార్ప్ కటింగ్ రాక్స్ అనమాట. అంటే మనం ఈ రోడ్ల మీద లేకపోతే రైల్వే ట్రాక్స్ మీద రాక్స్ ఉంటాయి కదా, అలాగే ఉంటాయి అనమాట. కాంగ్లోమరేట్ చూడండి, కొంచెం రౌండెడ్ రాక్స్ ఉంటాయి, కాంగ్లోమరేట్ లో మనకి రౌండెడ్ రాక్సే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అలాగే క్యాలిసే, చాక్, చెర్ట్, కోల్, డైటోమైట్, లైమ్ స్టోన్, అలాగే శాండ్ స్టోన్, సేల్ అనేది లేయర్స్ లాగా ఉంటుందండి, ఫ్లేక్స్ లాగా. ఓకే, డోలమైట్, సిల్ట్ స్టోన్, అలాగే రాక్ సాల్ట్, ఓకే, జిప్సమ్, ఐరన్ స్టోన్, కాక్వీనా, ఇవన్నీ కూడా మనకి సెడిమెంటరీ రాక్స్ అండి. కాక్వీనా చూడండి ఎంత చందంగా అంటే చూడటానికి మొత్తం చెత్తగా ఉందన్నమాట. ఓకే, అలాగే మెటమార్ఫిక్ రాక్స్కి వచ్చేటప్పటికి మార్బుల్, ఇంట్లో వేసుకుంటాం కదా మార్బుల్. యాంథసైట్ అనేది ఒక కోల్ అనమాట, హై క్వాలిటీ కోల్ అనమాట. నీస్ లేయర్స్ చూడండి ఒకసారి, స్ట్రాటిఫైడ్. ఓకే, హార్న్ఫెల్స్, మరిపోసైట్, నొవాక్యులైట్, క్వార్జైట్ ఆల్రెడీ మనం చెప్పాం. ఓకే, ఫైలైట్, అలాగే సిస్ట్, స్కార్న్, స్లేట్, అలాగే సోప్ స్టోన్, ఇవన్నీ కూడా మనకి మెటమార్ఫిక్ రాక్స్ కి ఎగ్జాంపుల్స్ అండి. ఓకే, సో ఇది మనకి ఇవాళ టాపిక్ అండి. ఫైనల్ గా మనం ఒక క్వశ్చన్ తో ఆన్ చేయాలి కాబట్టి ఒక క్వశ్చన్ తో ఆన్ చేద్దామండి. చూడండి క్వశ్చన్ చూడండి. ఓకే, ఇక్కడ మీకు ఒక మ్యాచింగ్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓకే, ఇక్కడ మనకి ఇటు పక్క సెడిమెంటరీ ఆర్ ఇగ్నియస్ రాక్ ఇచ్చారు, ఇటు పక్క మెటమార్ఫిక్ రాక్ ఇచ్చారు. సో ఫస్ట్ వీటి ఏం చెప్తుందంటే, లైమ్ స్టోన్ మార్బుల్ గా మారుతుంది అంటున్నారు, సేల్ నీస్ గా మారుతుందంట, శాండ్ స్టోన్ సిస్ట్ గా మారుతుందంట, క్లే స్లేట్ గా మారుతుందంట. ఓకే, ఇందులో ఏవి కరెక్ట్ అంటే 1 1 and 2, 1 and 3, 3 and 4, 1 and 4. ఓకే, కరెక్ట్ గా ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, లేకపోతే మనకి కామెంట్ సెక్షన్ లో పెడతాము, చూడండి ఆన్సర్ చూసుకున్నాను. ఒక అలాగే ఈ రాక్ సైకిల్ కి, ఈ రాక్స్ సంబంధించి మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాము. ఒకటి రాక్ సైకిల్ కి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే, రెండోది మీకు రాక్స్ యొక్క ప్రాపర్టీని డిసైడ్ చేసే ఒక క్వాలిటీ గురించి కూడా మనం ఒక వీడియోని ప్రొవైడ్ చేస్తాము. ఓకే, మీకు అవసరం అనుకుంటే, ఇంకా నాలెడ్జ్ కావాలనుకుంటే ఆ వీడియో కూడా చూడండి, మీకు రాక్స్ గురించి కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. ఇంకా ఎలాంటి డౌట్ లేకుండా ఏ క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేసే విధంగా నాలెడ్జ్ వచ్చేస్తుంది అలా. ఓకే, సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.